డే 4 ద్వీపంలో మొదటి అడుగు. పడవ నెమ్మదిగా ద్వీపం తీరానికి చేరుకుంది. ఆర్య, నేహా, చిన్ను ముగ్గురూ మాటలేకుండా ఆ ద్వీపాన్ని చూస్తూ ఉన్నారు. అది చాలా పచ్చగా ఉంది, కాని అక్కడ అసాధారణమైన నిశ్శబ్దముంది. వాళ్లు పడవ నుంచి దిగిన క్షణంలోనే ఇసుక మీద వాళ్ల అడుగుల ముద్రలు స్పష్టంగా కనిపించాయి. అయితే కొద్దిసేపటికే ఆ ముద్రలు మెల్లగా మాయమయ్యాయి. నేహా ఆశ్చర్యంగా అంది, ఇక్కడ ఏదో వింతగా ఉంది. ద్వీపంలోకి అడుగుపెట్టగానే చుట్టూ ఉన్న చెట్లు కదిలినట్టు అనిపించాయి. గాలి ఆగిపోయినట్టే ఉంది, కాని ఆకులు చప్పుడు చేస్తున్నాయి. అప్పుడే ఒక స్పష్టమైన స్వరం వినిపించింది. ఈ ద్వీపంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ మొదటి నియమం పాటించాలి. చిన్ను భయంగా చుట్టూ చూశాడు. ఎవరు మాట్లాడుతున్నార్? ఆ స్వరం మళ్లీ వినిపించింది. మీ మనసులోని నిజం చెప్పాలి. అబద్ధం చెప్పేవారికి ఈ ద్వీపం దారి చూపదు. ఆర్య లోతుగా ఊపిరి తీసుకున్నాడు. మనం చెడు చేయాలనే ఉద్దేశంతో రాలేదు అన్నాడు. ఆ మాటలతోనే ద్వీపంలో ఒక చిన్న మార్గం తెరుచుకుంది. పచ్చిక మధ్యగా ఒక దారి కనిపించింది. వాళ్లు ఆ దారిలో ముందుకు నడిచారు. కొద్ది దూరం వెళ్ళాక ఒక పెద్ద చెట్టు ఎదురుగా నిలబడింది. ఆ చెట్టు కాండం మీద కల్లులా కనిపించే ఆకారాలు ఉన్నాయి. చెట్టు మెల్లగా కదిలింది. అది వాళ్లను గమనిస్తున్నట్టు అనిపించింది. అప్పుడే చెట్టు మాటలు మొదలుపెట్టింది. మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నిజాయితీ మీకు మార్గం చూపిస్తుంది. ఆ మాటలు వినగానే చెట్టు వెనుక నుంచి మరొక రహస్య దారి తెరుచుకుంది. వాళ్లు ముందుకు అడుగు వేశారు. ఇది కేవలం